మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బూడిదగడ్డ బస్తీ ట్యాంక్ చౌరస్తా వద్ద గల భూలక్ష్మి మహాలక్ష్మి ఆలయం వద్ద నిర్వహించిన బోనాల జాతర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గం ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. అలాగే బూడిదగడ్డ బస్తీలో నెలకొన్నటువంటి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని బస్తీ ప్రజలకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బస్తీ వాసులు అమ్మవారి ఆలయానికి డప్పు సప్పుళ్ల నడుమ బోనాలతో అమ్మవారి 3 వార్డుల భక్తులు పోటీ పడ్డారు. అయితే ఈ కార్యక్రమంలోని నాయకులు, కార్యకర్తలు, బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు. రమేష్, ప్రవీణ్, మల్లయ్య గారు కలిసి ఇక్కడ ఆకాశు బస్తీ ప్రజలు రమేష్ భార్య, ఆయన బిడ్డే ప్రత్యేకంగా సంబంధించిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ ఉన్న మీ రిక్వెస్ట్ని ఈ రోడే కాదు, మీరు అడిగిన ఫంక్షన్ హాల్ కూడా ఏ రూపంగా డెవలప్మెంట్ కావాలనో ప్రపోజల్ ఇవ్వండి. కలెక్టర్ గారితో మాట్లాడి ఆ ఫండ్ ద్వారానా లేకపోతే గవర్నమెంట్ ఫండ్ ద్వారానా అతి తొందరగా వర్క్ స్టార్ట్ చేయించే బాధ్యతగా నేను తీసుకుంటాను. మీరు తొందరగా ప్రపోజల్ ప్రిపేర్ చేసి ఇవ్వండి. అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నా రేవంత్ రెడ్డి గారితో మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తా. నిన్న అసెంబ్లీలో మాట్లాడినా నా బెల్లంపల్లి యావత్ తెలంగాణలో ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్కి ఒక సూచన ఇచ్చిన, మనం అందరం కలిసికట్టి పనిచేసుకుందాం, మీరు కోఆపరేట్ కావాలని ప్రత్యేకంగా అసెంబ్లీ హాల్లో మాట్లాడిన ఇచ్చిన విశ్వాసాన్ని ప్రత్యేకంగా స్పీకర్ గారికి, సీఎం గారికి, శ్రీధర్ బాబు గారికి, పట్టి గారికి, యావత్ క్యాబినెట్ మెంబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ నేను ఇచ్చిన అవకాశానికి ప్రజలందరికీ ఒక అవగాహన వచ్చింది. ఇక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ చాలా పనిచేసేది ఉంది. అభివృద్ధి కోసం మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత బాగుంటుందని ప్రత్యేకంగా మా బెల్లంపల్లి ఉన్న యావత్ తెలంగాణ నార్త్లో ఉన్న 3 భూములు, ఫారెస్ట్ ల్యాండ్స్ అన్నీ చాలా పెద్దగా ఉన్నాయి. దాన్ని క్లియర్ చేయమని మళ్ళొకసారి వాళ్ళతో మనవి చేసుకుంటున్నా. కలెక్టర్ గారికి కూడా చేసుకుంటున్నా. మా ఉన్న కన్సర్న్ అధికారులకు మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.